విశాఖలో స్టాప్ ఓట్ చోరీ క్యాంపెయిన్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్లకు స్టాప్ ఓట్ చోరీ స్టిక్కర్స్ ను అతికించారు. ఓటు అనేది ప్రతి భారత పౌరుడి హక్కు అని, వాటిని కాలరాసే విధంగా బీజేపీ వ్యవహరిస్తుందని విమర్శించారు. బతుకున్న వారిని కూడా మరణించినట్లు చూపించారని ఆరోపించారు. బీజేపీ గెలుపు కోసం ఓటు చోరీ జరిగిందని, దీన్ని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ నిరూపించారన్నారు. సార్ జస్ట్ మీరు చేయండి సార్, కొంచెం అది చేయండి సార్. మీరే సార్ ఓటుని హక్కు ద్వారా ఇచ్చి ఈ దేశ పాలన ఏ రకంగా ఉండాలనేటువంటి విధానాన్ని స్పష్టంగా చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లు చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించడం, చనిపోయారని, లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడు, ప్రస్తుత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో శ్రీ రాహుల్ గాంధీ గారు నిజాలతో, వాస్తవాలతో, ఉదాహరణలతో సహా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా స్పష్టంగా వారు ఉదాహరించి చూపించడమే కాకుండా చాలా స్పష్టంగా ఈ భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు కూడా. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైన దాడి